శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. వసుదేవుడు దేవకుని పుత్రికను ధర్మపత్నిగా ప్రతిగ్రహించాడు. ఆమె పేరు దేవకి. వివాహం కాగానే సోదరుడైన కంసుడు దేవకికి సమృద్ధిగా అంబరాభరణాలు ఆరణంగా ఇచ్చి, బంధువులిచ్చిన కట్నాలు కానుకలు వాహనంపై సర్ది సోదరిని బావను రథమెక్కించాడు. తానే రథసారథి అయి ఆమెను అత్తవారింటికి పంపుతున్నాడు. ఊరి పొలిమేరకు రథం వచ్చింది. రథంలో ఉన్న ముగ్గురు అంపకం పెట్టుతున్న బంధువులు ఆశ్చర్యం, భయం కలగగా వాని హృదయాలను ఉర్రూతలు చెట్టు ఆకాశవాణి వినిపించింది. దేవకి 8వ కానుపుగా పుట్టే బాలుడు నీ ప్రాణాలను రాజ్యాన్ని అపహరిస్తాడు అని ఆకాశవాణి పలికింది. ఈ మాట కంసుని గుండెని రెండుగా చీల్చిందని వేరే చెప్పనక్కర్లేదు. ఒకంతసేపు చలనం లేక కొయ్యలాగా ఉండి తేరుకున్నాడు. కోపంతో రెచ్చిపోయాడు. తోడబుట్టువు ఆడది అనే జ్ఞానము కూడా లేకుండా అదరం లేనివాడై కత్తి తీసి చెల్లెలి జుట్టు పట్టుకొని ముందుకు వంచి నరకబోగా చెప్పున వసుదేవుడు చెయ్యి పట్టుకొని ఇలా అన్నాడు, ఏమయ్యా, నీ వంటి మేటి దొర ఇలాగా దారుణమైన మారణ కృత్యం అది ఎవరిని? నీ చెల్లిని? ధర్మమా? న్యాయమా? మహాద్రోహం! ఎంత అవివేకం! ఏదో గాలిమాట విని స్త్రీవధ 10 మంది బంధుమిత్రుల ముందు తెగ నరకడానికి సిద్ధపడడం లోకం ఏమనుకుంటుందో ఆలోచించు. నిన్న పెళ్లి చేసి నేడు అత్తారింటికి పంపుతూ ఏ తప్పు లేని ఉప్పుల కుప్పగు చెల్లెలని కొప్పుపట్టి పీక కొయ్యడానికి సిద్ధపడుతున్నావు. ఇది నీ జీవితానికి ఎంత మాయని మచ్చ! ఇదిగో నా మాట విను. ఆకాశవాణి మాట నీకు ఆపద కలిగించేదిగా నువ్వు భావిస్తే అలాంటి కలత అక్కరలేదు నీకు. దీనికి కలిగే బిడ్డలను పుట్టగానే నీకు నేను స్వయంగా అప్పగిస్తాను అని బావ అన్నాడు. నా ఈ మాటకి పంచభూతాలు సాక్షి. వసుదేవుని ప్రమాణవాక్కు విని కంసుడు తన బావ అయిన వసుదేవుని ప్రమాణవాక్కు విని కంసుడు మనసు మళ్ళీ చెల్లెలి ముంజుట్టు విడిచి ఇద్దరిని తిరిగి తన నగరంలోనికి తీసుకువచ్చాడు. ఒక ఇంట ఉంచాడు. తగిన కాపరులను వినియోగించాడు. అప్పుడప్పుడు తాను చూసి వెళుతూ ఉన్నాడు. ఇలా ఉండగా ప్రజాభారంచే వాడిన మొహంతో ఆ బాధ మనవి చెయ్యడానికి భూదేవి అయిన ఆదిత్య యక్షగంధర్వులు వెంటరాగా భూదేవి ఈ భూభారం మోయలేనని బ్రహ్మ వద్దకు వెళ్ళింది. యక్షగంధర్వులను వెంటబెట్టుకొని బ్రహ్మ వద్దకు భూదేవి వెళ్ళింది. వినయంతో మొహము వంచి చేతులు జోడించి
తనకు కలిగిన ప్రజాభార పీడ పోయే ఉపాయం చూడవలసిందని భూదేవి బ్రహ్మదేవుని కోరింది. కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, బాణాసురుడు, నరకుడు మొదలైన దుష్టులను, వారి అనుచరులను, సహచరులను పేరు పేరునా చెప్పింది. బ్రహ్మ విని, అమ్మా, నీకు కలిగిన ఆ బాధ తీర్చడం నాలాంటి వాడికి అసఖ్యం, నాతో కాదు అని బ్రహ్మ పలికి, భక్తరక్షకామని అన్నిటికీ కారణభూతుడైన శ్రీ మహావిష్ణువు ఏమైనా చేయగలడు అని బ్రహ్మ, పద ఆ దేవునికి మనవి చేద్దాం అని అప్పుడు పయనించి మునులతో దిక్పాలకులతో భూదేవిని వెంట తీసుకువెళ్ళి శ్వేతద్వీపం చేరాడు. ఆ ద్వీపం ఆనందానికి రూపం, వేదధ్వనికి దీపం, దేవకాంతుల సంగీతానికి సకలాపం. అది వైకుంఠానికి సమీపంగా ఉన్నది. వేల సంఖ్యను సూర్యకిరణాల వెలుగును మించి వెలుగుతుంది. ఆ ద్వీపంలో నరసింహరూపుడై ఉన్న గరుడవాహనుణ్ణి దర్శించి దండ ప్రణామం చేసి స్తుతించాడు. చంద్రశేఖర సంసుస్తత్య నమస్తే, చంద్రార్కలోచన, చంద్రశైలాధార, పీతాంబర, కమలాక్ష, కమలా మనోహర, కమలవాస, కమలనాభ, ధరాధార, గరుడవాహన, దశకంఠ సంహార, దశతత్వ బోధక, మదన జనక, కరుణతో మమ్ము కాపాడు అని శ్రీ మహావిష్ణువుని దేవతలందరూ వేడుకొన్నారు. కరుణాసముద్ర కటాక్షించు, ఇదిగో భూదేవి దుర్మాదాంధులను మోయలేక వంగి కుంగి బాధపడుతుంది. ఆ బరువు పోగొట్టి ఈ దేవికి సుఖస్థితి కలిగించు, సర్వశక్తి సంపన్న అని బ్రహ్మ వేడుకొన్నాడు. అని విన్నపంగా విష్ణువును బ్రహ్మను ఆదరంగా మన్నించి, భూదేవిని చూసి చింతించకు, నీకు కలిగిన భారబాధను పోగొట్టుతాను అని అభయ రూపంగా ఊరడించాడు. తన శరీరం నుంచి తెల్లని నల్లని 2 రోమాలను తీసి, ఇదిగో ఈ 2 నా అంశతో 2 పురుషమూర్తులుగా ధరణిలో అవతరిస్తాయి. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాయి. దానితో భూభారం తగ్గుతుంది. ఇంద్రాదిసురులు తమ అంశాలతో ఇలలో సూర్యచంద్ర వంశాలలో క్షత్రియ వరులుగా పుట్టి యుద్ధాలలో ధర్మ విరోధులైన పగవారిని మట్టుపెట్టి ధర్మోద్ధరణ చేస్తారు. నా భక్తులై సుఖంగా వర్ధిల్లుతారు అని విష్ణుమూర్తి అభయమిచ్చను భూదేవికి. నేను ఇలలో వసుదేవుని ఇల్లాలైన దేవకికి 8వ గర్భాన కొడుకునై జన్మిస్తాను. నా పేరు కృష్ణుడు. నా పనిగా భూభారాన్ని తీర్చుతాను. కంసాదులను రూపుమాపి లోకానికి క్షేమం కలిగిస్తాను అని శ్రీ మహావిష్ణువు భూదేవికి అభయమిచ్చెను. తరువాత ఇంద్రాదులు బ్రహ్మమాటపై మేరువు చేరువరకు చేరి కార్యపద్ధతి ఆలోచించసాగారు. భూదేవి అప్పుడే తన బాధ తీరినట్టు సంతోషించింది. కలహ శనుడుగా బిరుదు పొందిన నారదుడు ఈ విషయమంతా కంసునకు చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే కంసుడు చింతకి చిదిగి
మది చెడిన వానివలే ప్రవర్తిస్తూ దేవకీ వసుదేవులను కారాగృహంలో బంధించాడు. అలా ఉండగా హిరణ్యకశిపుని కొడుకులు 6 విష్ణుమాయ వల్ల వరుసగా దేవకీ కన్న కొడుకులు అయ్యారు. మునుపు తనన్న మాట ప్రకారం వసుదేవుడు వారిని వరుసగా కంసునకు అందించగా ఆ దుర్మార్గుడు వారిని అలాగే నరికి పారివేశాడు. దేవకి 7వ గర్భం ధరించగా లోకమంతా ఆనందమయం అయింది. భూదేవికి వింత విలాసం కలిగాయి. 14 లోకాలు భక్తిని ప్రదర్శించాయి. ఆ సమయంలో విష్ణువు దేవతలు వినేటట్టుగా ఇలా అన్నాడు యోగనిద్రతో. భూభారాన్ని పోగొట్టడానికి చేశాడు. నా తామస గుణ ప్రవృత్తితో ఇలపై పుట్టడానికి దేవకీ గర్భాన చేరి పెరుగుతున్నాడు. ఆ చిన్న పాపని నీవు తీసుకుపోయి రేపల్లెలో నందుని సంరక్షణలో ఉన్న వసుదేవుని జ్యేష్ఠపత్ని రోహిణి గర్భాన చేర్చు. ఈ పని ఎవ్వరికీ తెలియకూడదు. కంసునికి భయపడి ఒదిగి ఉన్న దేవకీ కడుపు దిగజారి పోయిందని అందరూ అనుకుంటారు. ఒక గర్భం నుంచి ఆకర్షించి ఇంకొక గర్భానికి చేర్చడం వల్ల ఆ శిశువుకి సంరక్షణుడు అనే పేరు గలవాడై వెండికొండలాగా తెల్లని మేనివాడై జన్మిస్తాడు. ఆ విధంగా పెరిగి పెద్దవాడై భద్రంగా బలాతిశయంతో భాషిస్తూ బలభద్రుడుగా ప్రసిద్ధుడవుతాడు. నేను వర్షాకాలంలో శుక్లపక్షాన అష్టమి నాడు అర్ధరాత్రిలో దేవకీదేవి పుత్రుడగా జన్మిస్తాను అని శ్రీకృష్ణుడు తెలిపెను. అదే సమయంలో నువ్వు యశోద కడుపున పుట్టు. నా శక్తి ప్రేరేపణ వల్ల వసుదేవుడు నన్ను ఎత్తుకుని రేపల్లెకు వెళ్ళి యశోద ప్రక్కన ఉంచి నిన్ను తీసుకువచ్చి దేవకికి అందిస్తాడు. అంతటా ద్వారపాలకులు నీ ఏడుపు విని వడివడిగా వెళ్ళి కంసుడికి చెప్పగా ఆ మూర్ఖుడు వస్తాడు. నిన్ను రాతి పలక మీద పడవేస్తాడు. వెంటనే నీవు పైకెగిరి అష్టభుజ శక్తిమూర్తివై ఇంద్రాది సురల జయధ్వనులతో ఒప్పుతూ క్రమంగా శుంభాది దానవులను సంహరించే ఘనకార్యం చేసి ముల్లోకాలకు క్షేమంకరి అవుతావు. నానా స్థానాలలో భూతి, సన్మతి, క్షాంతి, వృద్ధి, ధృతి, లజ్జాపుష్టి, వృషానీతి, ప్రశ్రయ, ఆర్య, దుర్గ, దేవగర్భ, అంబిక, భద్రకాళి, భద్రక్షమ, క్షేమంకరి అనే పేర్లతో ప్రాతకాలమందు అపరాహ్నకాలమందు భక్తి భరిత హృదయులై సురామాంసోపహారాలు సమర్పిస్తూ నిన్ను ఆరాధించే వారికి అభిష్ట ఫలాలు ఇస్తూ ఉంటావు అని పంపగా యోగనిద్ర వెళ్ళి దేవకీ గర్భాన శేషమూర్తి అయి ఉన్న శిశువును కొనిపోయి అతి రహస్యంగా రోహిణీ గర్భం మందు ఉంచింది. కంసుని వల్ల భయపడడం వల్ల దేవకీ కడుపు దిగజారిపోయిందని ఇక్కడ అంతా చింతించారు. తరువాత వసుదేవుని పుణ్యం వల్ల విష్ణుదేవుని మహిమచే దేవకీ గర్భవతి అయింది. అది అష్టమ గర్భం. పరమ పావనం అని జగమంతా స్తుతించింది. సకల లోకాలకు తండ్రిగా సంరక్షకుడిగా విరాజిల్లుతున్న కమలా మనోహరుడు దేవకీ గర్భాన అర్భకుడై పుట్టడం జీవలోక సంరక్షణ కర్తవ్యం కదా. శ్రీ మహావిష్ణువు ఇక్కడ పుట్టిన సమయమునందే అక్కడ రేపల్లెలో యోగనిద్ర నందుని ఇల్లాలైన యశోదా గర్భాన అవతరించింది.
పద్మాక్షుడు జన్మించిన సమయమందు గ్రహాలు వక్రగతి విడిచి రుజుగతిగా ఉన్నాయి. కృష్ణ జనన సమయమునందు దేవకి సూర్యోదయముతో తూర్పు దిక్కులాగా భాషించింది. ఆమె తేజస్సు చూసి చూడలేని వారై ఇంద్రాదులు ఆకాశం నుండి ఇట్లన్నారు: లోకాలన్నీ తన కడుపులో ఉంచుకున్న ఆది విష్ణువు ఇప్పుడు నీ కడుపున చేరాడు. నీవు ఇప్పుడు జగన్మాత అవుతున్నావు. పరమపురుషుడు పుట్టే సమయంలో నీకు ప్రసవ సంబంధమైన బాధ లేకపోవుగాక అని అనేక విధాల మంగళవాక్కులు పలికారు. ఆ సమయంలో నల్లని మేను పున్నమి నాటి చందమామను పోలిన మేము విశాలమైన వక్షంపై మచ్చ, తెల్ల తామరం లాంటి విశాల నేత్రాలు, కరుణను స్ఫురించే చూపులు, నడుమును పచ్చని పట్టుపంచ, మోకాళ్ళ వరకు నిడుపుగా ఉన్న 4 చేతులు గలవాడై లోకాలను పాలించే పరమపురుషుడు బాలుడై దేవకీ గర్భం నుంచి ఉదయించాడు. సకల భువన రక్షకుడైన పుండరీకాక్షుడు శంఖ చక్ర గదాభయ హస్తుడై పుట్టిన సమయంలో అన్ని లోకాలు ఆనందభరితములయ్యాయి. సాధుజనులు సంతుష్టులయ్యారు. చల్లగా గాలులు వీచాయి. యమున మొదలైన నదులు ప్రశాంతంగా ప్రవహించాయి. సముద్రాలు ఉప్పొంగాయి. గంధర్వుల పాటలు, అప్సరల ఆటలు ముచ్చటగా వినవచ్చాయి. దేవతలు పుష్పవర్షం కురిపించి దివ్య దుందుబులు మ్రోగించారు. యజ్ఞాలు సలక్షణంగా వెలిగే అగ్నులతో భాసించాయి. మేఘాలు మెల్లగా ఉరిమి చల్లగా వర్షించాయి. ఆ సమయంలో దేవకి వసుదేవులు ఆ దివ్యమూర్తి మహిమ చూసి అపరిమితానందాశ్చర్యాలతో అలా చూసి మ్రొక్కి అన్నారు: దేవా, హరి, సకలలోక సంస్తుత్యా, సకల జగన్నాథ, శ్రీనాథ, భూనాథ, నీవు మా బిడ్డవై జన్మించడం మా అదృష్టం. నీ తేజస్సు చూసి కంసుడు వచ్చి అదిరి బెదిరి మమ్ము బాధిస్తాడు కనుక ఈ రూపం విడిచి సామాన్య మానవ రూపంతో శిశువై ఉండు అని అనగా, హరి వారిని కరుణించి చూసి భయపడకండి, వాడి చలం బలం హరించడానికే నేను ఇలా మీ బిడ్డడనై అవతరించాను అని ఆ రూపం ఉపసంహరించుకొని సామాన్య మానవ శిశువు అయ్యాడు. తరువాత వసుదేవుడు ఆ బాలుని తీసుకొని బయలుదేరాడు. చెరసాల నుంచి బయటకు వచ్చాడు. సమయం నడిరేయి. ఆ దేవుని మాయా ప్రభావం వల్ల నగరంలోనే కాక చెట్లపైనున్న పక్షులు కూడా గాఢ నిద్ర ముద్రితములై నిద్రించసాగాయి. చెరసాల ముందు కాపున్న భటులు, రాత్రి నగర వీధులలో తిరిగే రక్షక భటులు, కోటలో కాపు ఉన్న కొలువు కాండ్రు అంతా గాఢ నిద్రా వసులైనారు. వసుదేవుడు బయటకు వస్తున్నప్పుడు తాళాలు, గడియాలు వాటంతట అవే వీడిపోయాయి. అంతా విష్ణుమాయ. ఆ సమయంలో దట్టంగా మెరుపులతో, ఉరుములతో మింటికి మంటికి ఏకాధారగా గాలి వాన కురియసాగింది. త్రోవలో దేవకీ బాలునిపై చినుకు పడకుండా 1000 పడగల గొడుగును అనంతుడు పైన పట్టాడు. అంతా వాన కురుస్తున్న యమునా నది వసుదేవునకు మోకాలి వంటి నీటి రేవయింది. మోకాలి కాటికే ఆ యమునా నదిలో నీరు వసుదేవునకు మోకాలు కాటికే నీళ్లు పారుతున్నాయి.
అలా అనాయాసంగా నదిని దాటి అవతలి గట్టుకు చేరాడు. శ్రీహరి భక్తులకు సంసార సాగరం అరకాలి వంటి అవుతుందంటే ఆ హరికి తండ్రి అయిన వసుదేవునకు యమున మోకాలు వంటి అవడం ఆశ్చర్యమా? ఆ జడివానలో అంధకార బంధూరమైన ప్రకృతి తోడుగా వసుదేవుడు వెళ్ళుతూ యమునను దాటి స్నానాల రేవు వద్ద నందాదులను కొంచెం దూరాన చూశాడు. పన్ను చెల్లించడానికి వారు కంసుడి దగ్గరకు వెళ్తున్నారు. తన సమాచారం వారికి చెప్పడం ఆ సమయంలో తగదని చూచి చూడనట్లు చాటుమాటుగా నడిచి రేపల్లెలో ప్రవేశించాడు. అలాగే నందుని మందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో దుర్భరమైన ప్రసవ వేదనతో యోగనిద్రామా మహిమచే మైమరచి తనకి కూతురు పుట్టిందన్న తెలివి కూడా లేక యశోద నిద్రాముద్రితయై ఉంది. వసుదేవుడు మెల్లమెల్లన నడిచి వెళ్ళి ఆ ఆడుబిడ్డని తీసుకొని తన కొమరుని అక్కడ ఉంచి వెలుపలకు వచ్చాడు. రేపల్లెలో ఆ చీకటి రేయిని తెలివిగా ఉందనలేము. నందుని ఇంట ఉంచి వెలుపలకు వచ్చిన వసుదేవుడు నందుని ఇంట ఉంచి బయటకు వచ్చిన వసుదేవుడు వెనుదిరిగి వచ్చి మాయను దాటి చెరసాలలో ప్రవేశించాడు. అంతలో కావలి వారు లేచి లోనికి చూశారు. బిరబిరా కంసుని వద్దకు పోయి దేవకి ప్రసవించినట్టు చెప్పారు. ఆ మాట విని కంసుడు నిప్పు తొక్కినట్లు ఉరికి వచ్చి గండు పిల్లిలాగా పురిటింట దూరాడు. కంసుని చూసి దేవకి వేడి నిట్టూర్పు విడిచి కలతపడిన మనసుతో వణుకుతూ కన్నీటిని అరచేత ఒత్తుకొని అన్నది, అన్నా, నీ చెల్లెలినైనా ఆడబిడ్డతో ఆనందం మగకోనలతో ముచ్చట పొందలేని దౌర్భాగ్యురాలనయ్యాను. అన్నా, నీ చెల్లెలనైనా ఆడబిడ్డతో ఆనందం మగకూనలతో ముచ్చట పొందలేని దౌర్భాగ్యురాలనయ్యాను. నా ముద్దుల కొడుకులను 6గురిని నిర్దాక్షణంగా మింగావు. ఈ ఆడుబిడ్డనైనా విడిచి నా కడుపు ఉడుకు కొంత తీర్చు అని ఎంతో చింతిస్తున్న ఆ బాలింతరాలి మాటలు మూర్ఖుడు పెడచెవిన పెట్టి పురిటిపాపను దేవకీ చేతుల్లోంచి తీసుకొని లాక్కున్నాడు. చట్రాతి మీద పడవేశాడు. ఆ పాప చెప్పున పైకెగిరి ఆకాశం మీద నుంచి భయంకరాకారంతో నిలిచి భీకరాయుధాలు ధరించిన 8 భుజాల త్రిమూర్తి అయి వికారంగా నవ్వి అదలిస్తూ అన్నది, ఏరా, నన్ను హింసించాలనుకున్నావా? అది నీ వల్ల అయ్యే పనేనా మూర్ఖ? మునుపు ఆకాశవాణి పలికినట్లు నిన్ను తెగవేసే మహాత్ముడు, సకల సురరక్షకుడు, దుష్ట శిక్షకుడు పుట్టి వేరొక చోట పెరుగుతున్నాడు అని వాడు చూస్తూ ఉండగానే దేవగణాలచే గంధ పుష్పోపహారాలతో పూజలంది ఆ అదృశ్యురాలైంది. కంసుడికి ఏమీ తోచలేదు. పౌరుషం సన్నగిల్లింది. తెలివి తప్పినట్టయింది. ఒకంతసేపటికి తెప్పరిల్లి వెనుదిరిగిపోయి తనకిష్టులైన పూతన ధేనుకాసురాది రాక్షసులను రప్పించి వారితో అన్నాడు, రాక్షసవర్యులారా, నా బలపరాక్రమాలు మీకు తెలుసును. ఎదురు లేకుండా రాజ్యం పాలిస్తున్నాను. నన్ను చంపడానికి దేవతలు ఏదో ప్రయత్నం చేస్తున్నారని అస్పష్టంగా విన్నాను.
నా పరాక్రమం వాళ్ళకి తెలియదా? ఇంద్రుడు నా మీదకు వచ్చి నాచే వెన్ను విరుగునట్లు తిని తిరిగి చూడక పారిపోయాడు. ఎన్నోసార్లు మీకు తెలుసును, ఇప్పుడు నన్ను చంపుతాడా? బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సురనాయకులు కూడా నా ముందు ఎండుగడ్డి పోచలు. అలాంటి నాకు లోకంలో ఎదిరింప ఒక్క జరాసంధుడు తప్ప మిగిలిన రాజులంతా నా ప్రతాపాగ్నికి ఎండు సమిధులే. ఇక ప్రస్తుతం మాట మా దేవకి కన్నా ఆడుబిడ్డ అనినది నన్ను చంపడానికి దేవుడట ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడట. ఈ మాటే ఒకప్పుడు నారదుడి నోట విన్నాను. మీరు చేయవలసేది ఈనాటి నుంచి ఇలలో గల చిన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపి వస్తూ ఉండండి, వెళ్ళండి అని అన్నాడు. వారు సరే అని పలు రూపాలు ధరించి ధరణిపై భూమిపై సంచరిస్తూ పసిపాపలను తెగ నరికి వారి రక్తం తాగసాగారు. తరువాత కంసుడు అంతఃపురానికి పోయి దేవకీ వసుదేవులను రప్పించి కళ్ళబొల్లి మాటలతో వారిని మన్నించి, కటకటా చెయ్యరాని దారుణ పని చేసి మీకు తీరని బాధ కలిగించాను. మీరు ఎంతో అమాయకులు. నా వల్ల అలా పసిపాపలను పోగొట్టుకోవలసి వచ్చింది. అయినదేదో అయ్యింది, విచారించి లాభం లేదు, మన్నించండి, అంతా దైవం వల్ల జరిగేదే అని చెరసాల నుంచి వారిని ఇంటికి పంపించాడు. వాని మనసు మాత్రం రగులుతూనే ఉంది. తరువాత ఒకనాడు వసుదేవుడు రేపల్లెకు వెళ్ళాడు. నందుడు వసుదేవునకు చిన్ననాటి మిత్రుడు. నందుడు వసుదేవునకు ఆదరంగా ఆప్యాయంగా స్వాగతం పలికి యశోదా చేతులలో ఉన్న కపట బాలుణ్ణి అందించాడు. వసుదేవుడా బాలునెత్తుకొని ముద్దులాడి, నందా మీరు అదృష్టవంతులు, చక్కని కొడుకు మీ వాడయ్యాడు. ఈ బాలుణ్ణి చూస్తూ ఉంటే నాకే ఎంతో ముచ్చట కలుగుతుంది. మీ మాట వేరే చెప్పాలా? ఈ పాపన్ని చూస్తే మీకెంత మోహమో నాకు అంతకు రెండింతలు కలుగుతుంది. మీకు నాకు ఈ బాలుడు సమానుడే. నందా, ఒక మాట, రోహిణీ కొడుకు మీ వద్ద తిరుగుతున్నాడు. వానిని నీ కొడుకుగానే చూస్తూ పెంచుతూ ఉండండి. ఇంకొక మాట, కంసుడు పసిపిల్లలను చంపే దారుణ కార్యం తలపెట్టాడు. ఆ దుర్మార్గునికి తెలియనట్టు మీరిక్కడి నుంచి వేరొక చోటికి విలాసం మార్చడం మంచిది. సంవత్సరాంతమందు కట్టవలసే పన్నులు వానికి కట్టిన తరువాత మధురకు ఇలా దగ్గరగా ఉండడం ఎందుకు? అమాయకంగా అగ్గి దగ్గరకు మోసగాడైన పరిపాలకుని వద్దకు చేరితే వారి వల్ల అపాయమే తప్ప మేలు కలగదు. ఇలా వసుదేవుడనగా నందాదులు ఆలోచించి సరే అని అక్కడి నుంచి నివాసాలు మార్చి పశువులకు తమకు ఆహారం నీరు ఉన్న చోటుకి పోయారు. హాయిగా ఉన్నారు. అలా ఉండగా నందుని ఇంట అల్లారుముద్దుగా బాలకృష్ణుడు పెరుగుతూ ఉండగా తెలిసి కంసుడు పంపిన పూతన అని రాక్షసి అందగత్తెగా రూపం మార్చుకొని నడురేయిని నందుని ఇంట ప్రవేశించింది. అంతా నిశ్శబ్దం. నిద్రలో ఉన్న బాలకృష్ణుణ్ణి మెల్లగా ఎత్తుకొని బుగ్గలు నిమిరి విషం పూసిన చనుబాలు తాగించింది. ఆ జగజ్జట్టి విషపు పాలతో పాటు దాని ప్రాణాలు కూడా పీల్చగా అది ఓ అని అరచి కింద పడింది.
కంసుడు పంపిన పూతన ఈ విధంగా బాలకృష్ణుడికి బలి అయిపోయింది. దాని అరుపు గోకులంలో ఎసరు పుట్టించింది. గాఢ నిద్రలో ఉన్నవారు త్రుళ్ళిపడి లేచి గుమిగా వచ్చి అక్కడ చచ్చిపడి ఉన్న రాక్షసిని చూశారు. యశోదానందులు రాక్షసి తోడపై ఆడుతున్న బాలకృష్ణుణ్ణి చూసి లేపి ఎత్తుకొని ఆవు తోకతో దిగదూడిచి గోమయంతో తిలకం దిద్ది నారాయణ కవచం చదివి తమ ఇంట ఒక ఉయ్యాలలో పడుకోబెట్టారు. ఇంతవరకు ఇలాంటి ఉపద్రవం ఏదీ ఇక్కడ జరగలేదు. ఇదేదో వింతగా చింతగా ఉన్నది అన్నారు గొల్ల పెద్దలు. ఉయ్యాలలో ఉన్న ఆ కపట బాలుడు అక్కడికి దగ్గరగా ఉన్న ఒక చిన్న బండిని కాలితో తన్నాడు. దానిలో యశోద భద్రపరచి ఉన్న పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఇంకా ఇంటికి కావలసిన పదార్థాలు ఉన్న పాత్రలు కిందపడి పగిలిపోయాయి. అది చూసి అక్కడ ఉన్న గొల్లపిల్లలు వచ్చి యశోదకి చెప్పారు. ఆమె వెళ్ళి చూసి వాటన్నిటినీ జాగ్రత్తగా తీసి పాత్రలలో వేసి దది పుష్పాక్షతలతో ఆ బండిని పూజించి బాలకృష్ణుని చూసి అలిగింది. అంతలో గోపకాంతల కడకు వచ్చి, అమ్మా యశోద, నీ చిన్న పాపడు నిన్న కొండంత రాక్షసిని చంపాడు. ఇంటి సామానుల బండిని విరగదన్నాడు. వీడు ఇలాగే పెరిగి పెద్దవాడైతే ఎందరి కొంపలకు నిప్పు పెడతాడో. ఇలాగా హెచ్చరికగా ముచ్చటలాడై వెళ్ళారు. తరువాత వసుదేవుడు రోహిణీ కొడుకైన బలభద్రునకు, దేవకీనందనుడైన బాలకృష్ణునకు నామకరణం చేయించాలని సంకల్పించి కులగురువైన గర్గుని ఆహ్వానించి విషయం చెప్పి గోకులమునకు పంపించాడు. గర్గుడు నందుని మందిరానికి వెళ్ళాడు. తనంతా తాను చూడడానికి వచ్చినట్లు చెప్పాడు. యశోదానందనులతో కొంతసేపు ముచ్చటించాడు. తరువాత ఎవ్వరికి తెలియనట్లుగా రోహిణి నందునకు రాముడని, దేవకీ కుమారునకు కృష్ణుడని నామకరణం చేసి వెళ్ళిపోయాడు. రామకృష్ణులు తెలుపు నలుపు శరీరాలతో శోభాయ మానమూర్తులై యశోదానందుల పెంపకంలో గారాముగా పెరుగుతూ ఉన్నారు. ఈరోజు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి రేపు ఇక్కడి నుండి ఇంకో వీడియో చూద్దాం. ఓం నమో నారాయణాయ. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ.